డిమాండ్ ఏమిటంటే అధ్యక్ష, ఇవాళ మన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఎక్కడెక్కడైతే ఈ మౌలిక సదుపాయాలు రోడ్లు కానీ డ్రింకింగ్ వాటర్ కానీ స్కూల్స్ కానీ వీటన్నిటి కూడా అదేవిధంగా ఎలక్ట్రిసిటీ లేని తండాలు కూడా ఉన్నాయి అధ్యక్ష. వీటికి కూడా మౌలిక సదుపాయాలు అంటే బేసిక్ కమ్యూనిటీస్ ప్రొవైడ్ చేయాలని కోరుతా ఉన్నాం అధ్యక్ష. ఇంతేకాకుండా గత ఎన్నికల ముందు కేవలం ఓట్ల కోసం పోడుమూల ల్యాండ్స్ పోడు పట్టాలు ఇచ్చారు అధ్యక్ష ఈ తండాలు ఉన్న వాళ్ళకి కానీ ఆదివాసి గూడాలకు కానీ. ఇప్పటి వరకు ఆ పోడు పట్టాలు కేవలం ఓట్ల కోసం ఇచ్చారు తప్ప ఇప్పటి వరకు ఆ ల్యాండ్లలో ఏ ఒక్క ఆదివాసి కానీ గిరిజనులు కానీ ఆ పోడు భూములకు వెళ్ళలేదు అధ్యక్ష. దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాను అధ్యక్ష. రైతు బంధు అధ్యక్ష, ఇంకొక మాట అధ్యక్ష, ఒక దగ్గర ల్యాండ్ లేదు కానీ పోడు పట్టాలు ఇచ్చారు అధ్యక్ష. కేవలం ఓట్ల కోసం లింగాల మండలం రాయవరం విలేజ్లో 153 మందికి పట్టాలు ఇచ్చారు అధ్యక్ష. ఇవన్నీ కూడా కేవలం ఓట్ల కోసం చేశారు తప్ప నిజంగా తండాల మీద కానీ ఆదివాసి గుడాల మీద కానీ గత ప్రభుత్వానికి ఎక్కడ కూడా చిత్తశుద్ధి ఉండలేదు, ప్రేమ ఉండలేదు అధ్యక్ష. కాబట్టి మన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారికి మరోసారి విజ్ఞప్తి చేస్తాం అధ్యక్ష. ఒక్క నిమిషం వంశీకృష్ణ గారు, ఏవైతే వాళ్ళు కేవలం తండాలను గ్రామ పంచాయతీలు చేశారో తప్ప దానికి కావాల్సినటువంటి బేసిక్ కమ్యూనిటీస్ ప్రొవైడ్ చేయలేదు అధ్యక్ష. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ప్రత్యేక శ్రద్ధ పెట్టి తండాలకు ఏవేవైతే బేసిక్ కమ్యూనిటీస్ కావాలో వాటన్నింటిని కూడా సమకూర్చాలని నేను సభాముఖంగా వారికి విజ్ఞప్తి చేస్తాను అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు. అధ్యక్ష, సభ్యులు అడిగిన ఈ ప్రశ్న అత్యంత కీలకమైనది. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందిందా లేదా అనేది మనం చర్చించుకోవాలనుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గిరిజనుల నివాస ప్రాంతాలకు రవాణా సౌకర్యము, తాగునీటి సమస్య పరిష్కారము, పిల్లలు చదువుకోవడానికి పాఠశాలలు ఏర్పాటు చేసినప్పుడే నిజమైన తెలంగాణ రాష్ట్రం యొక్క ఉద్దేశము నెరవేరినట్టు. ఈ మధ్యకాలంలో నేను చాలా విషయాలు నా నియోజకవర్గంలో కూడా తమరికి తెలుసు, తమరి పక్కనే ఉంటుంది బొమ్మరాజపేట మండలం. దాదాపుగా 72 తండాలు ఉన్నాయి ఒక మండలంలో. చాలా తండాలకు రవాణా సౌకర్యం లేదు, కానీ అవి గ్రామ పంచాయతీలుగా మారినాయి. ఆ ఊర్లో పాఠశాల లేకపోయినా, ఆ ఊరికి రోడ్డు లేకపోయినా, కొన్ని తండాలలో కరెంటు లేకపోయినా మనం వాటిని గ్రామ పంచాయతీలుగా వాటికి హోదా ఇచ్చినాం. అందుకే ఈ ప్రభుత్వం నిశితంగా గమనించి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని తండాలలో గ్రామ పంచాయతీలుగా రూపాంతరం చెందిన, గతంలోనే గ్రామ పంచాయతీలుగా ఉన్న తండాలకు ఖచ్చితంగా తండాల నుంచి మండల కేంద్రానికి 100% బీటీ రోడ్డు వెయ్యాలి అని మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అదేవిధంగా అన్ని తండాలకు తాగునీటి సౌకర్యము, విద్యుత్తు సౌకర్యము. పాపం మంత్రి గారు, మాజీ మంత్రి గారు గతంలో వాళ్ళ నాయకుడు చెప్పిన అబద్ధాలనే ఇంకా బతుకుతున్నట్టున్నాడు. కావాలంటే వారిని తీసుకెళ్తాము. సీతక్క, ఆదిలాబాదు జిల్లాలో ఐటీడీఏ ప్రాంతంలో ఉన్న గూడాలల్ల నీళ్ళ విషయం, కరెంటు విషయం వారిని ప్రత్యేకంగా తీసుకెళ్ళండి. అన్ని గ్రామ పంచాయతీలను తీర్మానాలు చేసి తెప్పించినాము. 7 లక్షల ఆవాసాలకి ఇంతవరకు మీరు నీళ్ళు ఇవ్వలేదు. ఇప్పటికే ప్రాథమికంగా మాకు అందిన సమాచారము. కాబట్టి అధికారిక లెక్కలు మీకు ఇస్తాము. ఎందుకంటే మీరు తప్పులు చేసి ఆ చేసిన తప్పులను ప్రజలు గుర్తించి ప్రజల్ని మిమ్మల్ని శిక్షించినా కూడా మీరు మారడం లేదు. సో ఆ దేవుడు మీకు ఒక మంచి ఆలోచనను కలిగించాలని మేము కోరగలం, ప్రార్థన చేయగలం. ఈ పక్క నుంచి ఇంకా మేము చేయగలిగింది ఏముంది అధ్యక్ష? అందుకే అధ్యక్ష, ఈరోజు మా ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధి అంటే తండాలలో గూడాలలో కనీస సౌకర్యాలను ఏర్పాటు చేసినప్పుడే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి జరిగినట్టు అని బలంగా మా ప్రభుత్వం భావిస్తుంది. అందుకే తండాలలో గూడాలలో విద్యుత్తు సమస్య పరిష్కారానికి,
విద్య సమస్య పరిష్కారానికి, ఆ తండాల నుంచి మండల కేంద్రాలకు కనీసం ఒక్కటైనా బీటీ రోడ్డును ఏర్పాటు చేసే సమస్య పరిష్కారానికి, మండలాల నుంచి జిల్లా కేంద్రానికి మిగిలిపోయిన డబుల్ రోడ్లు ఏవైతున్నాయో వాటిని పూర్తి చేయడానికి, జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్ నగరానికి 4 లేన్ రోడ్స్ వేయాలని, ఈ రాష్ట్రంలో ఎక్కడైనా ప్రతి వాడికి ఒక మంచి రవాణా సౌకర్యం ఏర్పాటు చేయడం ద్వారా ఇవాళ పేదవాళ్ళు కష్టపడి వాహనాలు కొనుక్కుంటున్నారు. కానీ సొంత ఊరికి పోవాలంటే రోడ్డు ఉండడం లేదు. సైకిల్ మోటార్ల మీద పోయి గుంతలలో పడి కింద పడి భార్య పిల్లలతో పోతూ ప్రమాదానికి లోనై చనిపోతున్నారు. దీనికి కారణం మనం సరైన మౌలిక వసతులు ఏర్పాటు చేయకపోవడం. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన కార్యాచరణ తీసుకొని ఇప్పటి వరకు నిర్లక్ష్యానికి గురైన తండాలను, గూడాలను, మారుమూల ప్రాంతాలను అభివృద్ధి పదం వైపు నడిపించాలని ఈ ప్రభుత్వం భావిస్తుంది. సభ్యుడు వంశీకృష్ణ గారైనా, డాక్టర్ రామచంద్ర నాయక్ గారైనా ప్రస్తావించిన అంశాలతో ప్రభుత్వం పూర్తిగా ఏకీభవిస్తుంది. పూర్తి స్థాయిలో కాంప్రహెన్సివ్ ప్రణాళికను తీసుకొని ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తుందని తమ ద్వారా సభ్యులందరికీ, తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ప్రభుత్వం మాటిస్తున్నది. అధ్యక్ష, పంచాయతీరాజ్ మినిస్టర్ గారు. అధ్యక్ష, గత కొంతకాలంగా పెండింగ్లో ఉన్నటువంటి మల్టీపర్పస్ వర్కర్స్ యొక్క శాలరీస్ కోసం, అదేవిధంగా శానిటేషన్ కోసం 3,378,88 రూపాయలను రిలీజ్ చేయడం జరిగింది సార్. అదేవిధంగా మరి శాసనసభ్యులు ఎవరైతే రామచందర్ నాయక్ గారు, ఐలయ్య గారు, వంశీకృష్ణ గారు చెప్పినట్టుగా చాలా మారుమూల తండాలలో, గ్రామాలలో మరి ముఖ్యమంత్రి గారు కూడా గుర్తించి చెప్పినట్టుగా రోడ్డు రవాణా సౌకర్యం కానీ, విద్యుత్ కానీ, విద్యా వ్యవస్థ కానీ సరిగా లేనటువంటి మాట వాస్తవము. వాటన్నింటిని కూడా మరి ఈ బడ్జెట్ ద్వారా పునరుద్ధరించుకొని మిగతా సమాజానికి సమానంగా జీవించే విధంగా జీవన ప్రమాణాలను మెరుగుపరుచుకొనుటకు విద్య కానీ, విద్యుత్ కానీ, రోడ్డు రవాణా వ్యవస్థ కానీ, మంచినీటి వ్యవస్థ కానీ, ఇండ్లు కానీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది సార్. తప్పకుండా ఈ యొక్క బడ్జెట్ ద్వారా వాటిని పరిపూర్తి చేస్తామని తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా రెవెన్యూ గ్రామాలుగా మార్చుటకు సంబంధించి కూడా సంబంధిత రెవెన్యూ శాఖతోటి మరి ప్రభుత్వం కూడా ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం ఉంది సార్. ఎప్పుడో ల్యాండ్ సర్వే 1936లో ఎప్పుడో అయింది సార్. అప్పుడు ఏర్పడ్డటువంటి రెవెన్యూ గ్రామాలు, ఆ తర్వాత గ్రామ పంచాయతీలు పెరుగుతూ వచ్చినాయి తప్ప రెవెన్యూ గ్రామ పంచాయతీగా జరిగినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఖచ్చితంగా రెవెన్యూ శాఖ వారితో మాట్లాడి ఇది నిర్ణయాలు తీసుకుంటాం సార్. నూతన గ్రామ పంచాయతీల డిమాండ్ కూడా ఉంది, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మరి దీని విషయంలో కూడా నిర్ణయం తీసుకుంటామని తెలియజేస్తాం. ప్రశ్న నంబర్ 201, ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు గురించి రవాణా శాఖ మంత్రి గారు. అధ్యక్ష, ప్రశ్న 201కి సంబంధించి అప్పటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వ రాష్ట్ర రోడ్లు రవాణా సంస్థ ఆర్టీసీ ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం సర్వీసుల్లో విలీనం చేయడానికి ఒక నిర్ణయాన్ని తీసుకుంది. ప్రభుత్వ సర్వీసుల్లో ఆర్టీసీ ఉద్యోగులను విలీనం చేయడం కోసం మరియు ఇందుకు సంబంధించిన విషయంలో ఆనుషంగిక విషయాలకు సమకూర్చడం కోసం 2023 తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రభుత్వ సర్వీసులోకి ఉద్యోగుల విలీనం 2023లోని 7వ చట్టాన్ని 15/9/2023 తేదీన తెలంగాణ గెజిట్లో న్యాయశాఖ ప్రచురించింది. అంతేగాక 2023 టీజీఎస్ ఆర్టీసీ ప్రభుత్వ సర్వీసుల్లో ఉద్యోగ విలీనం 2023లోని 7వ చట్టం ప్రకారంగా ప్రభుత్వ సర్వీసుల్లో టీజీఎస్ ఆర్టీసీ ఉద్యోగులను విలీనం చేయడానికి విధి విధానాలను రూపొందించడం కోసం రవాణా రోడ్లు అండ్ భవనాలు టీఆర్ శాఖ 29/9/2023 తేదీ గల జీవో నెంబర్ 41 ద్వారా ఒక కమిటీ ఏర్పాటు చేయడమైంది. ప్రశ్న బి లేదండి జవాబు. దాని తర్వాత సి ఈ ప్రతిపాదన పరిశీలనలో ఉంది. శ్రీ తన్నీరు హరీష్ రావు గారు. అధ్యక్ష, గౌరవ మంత్రివర్యులు సమాధానం ఒక రకంగా చెప్పాలంటే బాధ్యతారహిత్యంగా ఉంది, తప్పుదో పట్టించే విధంగా ఉంది. ఈ విషయంలో జాప్యం జరగడానికి గల కారణాలు ఏమిటి అన్నప్పుడు లేదండి అన్నారు.
ప్రభుత్వం వచ్చి ఇప్పుడు దాదాపు 8వ నెల జరుగుతూ ఉంది. 8 నెలలు జరుగుతున్నా ఇంకా జాప్యం జరుగుతలేదు అని ఒక సమాధానం చెప్పారు. ఎప్పట్లోగా ఈ ప్రతిపాదనలు అమలు చేసి నియమిత రోజును ప్రకటించమవుతుందంటే ఇది పరిశీలనలో ఉంది అని గౌరవ మంత్రి గారు చెప్పారు. ఇది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అధ్యక్ష. ఈ మేనిఫెస్టోలో పేజ్ నంబర్ 28 ఐటమ్ నంబర్ 14 టీఎస్ఆర్టీసీ సిబ్బంది సంక్షేమం. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ విలీన ప్రక్రియ పూర్తి చేసి 2 PRCల బకాయిలను వెంటనే చెల్లిస్తాం. వెంటనే అంటే 8 నెలలు సమయం సరిపోదా అధ్యక్ష? నంబర్ 1. నంబర్ 2, వచ్చే PRC పరిధిలోకి టీఎస్ఆర్టీసీ కార్మికులను చేరుస్తాం. నంబర్ 3, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అన్ని వసతులు సదుపాయాలు కల్పిస్తాం. నంబర్ 4, ఆర్టీసీ బస్సులను ఆధునీకరించి విస్తరిస్తాం. అధునాతనమైన సౌకర్యాలతో కొత్త సర్వీసులను ప్రారంభిస్తాం. నంబర్ 6 అండ్ ద లాస్ట్, ఆర్టీసీ యూనియన్ పునరుద్ధరణకు అనుమతి ఇస్తాం. అయితే వారితో నా సూటి ప్రశ్నలు, నేను మంత్రి గారిని విషయాల్లోకి పోకుండా సూటిగా ప్రశ్నించదలుచుకున్నాను. మొదటి ప్రశ్న, గౌరవ మంత్రి గారు ఎప్పట్లోగా ఈ అపాయింటెడ్ డేట్ను ప్రకటిస్తారు? ఏ రోజు నుంచి ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తారు? పరిశీలనలో ఉంది, చూస్తాం చేస్తామని కాలయాపన చేయడం కాదు. ఒక ఖచ్చితమైన తేదీని ఈ సభ ద్వారా ఆర్టీసీ కార్మికులకు చెప్పాలని మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నా. క్వశ్చన్ నంబర్ 2, యూనియన్ పునరుద్ధరణ చేస్తామని మీరు హామీ ఇచ్చారు. ఆ యూనియన్ పునరుద్ధరణ ఎప్పట్లోగా చేస్తారు? ఈ మధ్య మాకున్న సమాచారం ఏంటంటే ప్రభుత్వం నుంచి యూనియన్ పునరుద్ధరించేది లేదు అని మీరు ఉత్తర్వులు ఇచ్చినట్టుగా మా దృష్టికి వచ్చింది. మీరు ఉత్తర్వులు ఇచ్చారా లేదా? ఇవ్వకపోతే ఎప్పట్లోగా యూనియన్ పునరుద్ధరిస్తారు? క్వశ్చన్ నంబర్ 3, ఆర్టీసీలో చనిపోయిన కార్మికులకు గతంలో మా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చనిపోయిన పిల్లలకు వెంటనే పర్మనెంట్ ఉద్యోగం మేము ఇచ్చేవాళ్ళం. కానీ మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పర్మనెంట్ ఉద్యోగం అనే నిబంధన తీసేసి బ్రెడ్ విన్నర్ స్కీమ్ అనే స్కీమ్ పెట్టి కన్సాలిడేటెడ్ పే కేవలం 15,000 రూపాయల జీతం ఇచ్చి 3 ఏళ్ళు మీరు 15,000 జీతానికి పనిచేస్తే అప్పుడు పర్మనెంట్ చేస్తామని చెప్పి ఇలా చనిపోయిన కార్మికులకు మీ ప్రభుత్వం అన్యాయం చేసిన మాట వాస్తవమా? ఇది ఎందుకు తెచ్చారు? గత ప్రభుత్వం లాగా చనిపోయిన కార్మికుల పిల్లలకు వెంటనే రెగ్యులర్ ఉద్యోగం ఇవ్వాలని అడుగుతా ఉన్నాను. నంబర్ 3. క్వశ్చన్ నంబర్ 4, గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రి గారు నెక్లెస్ రోడ్లో ఆర్టీసీ కొత్త బస్సులు, మా ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చిన బస్సులు వస్తే జెండా ఊపిండ్రు, చాలా సంతోషం. గవర్నమెంట్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. అయితే ఆ జెండా ఊపిన సందర్భంగా కార్మికులకు ఒక 300 కోట్ల చెక్కు చూపించారు ముఖ్యమంత్రి గారు. ఇగో మీ కార్మికులకు PRC బకాయిల 300 కోట్ల చెక్కు విడుదల చేస్తున్నా అని ముఖ్యమంత్రి గారు బకాయిలు ఇస్తున్నామని చెక్కు చూపించారు. పాపం మా మంత్రి గారు ముఖ్యమంత్రి గారు వెళ్ళిపోయినాక కొన్ని డమ్మీ చెక్కులు, ఆ పెద్ద చెక్కులు కూడా కార్మికులకు ఇచ్చి ఫోటోలు కూడా దిగారు. ఇది ఏ రోజు ఇచ్చిందంటే ఫిబ్రవరి 10, 2024. ఇవాళ మనం ఉన్నాం జూలై నెలలో ఉన్నాం. ఇప్పుడు దాదాపు 5 నెలలైనా నెక్లెస్ రోడ్ నుంచి ఆ చెక్కు బస్ భవన్కు చేరలే. ఇంకా అది ఎప్పుడు చేరుతుంది, ఎప్పుడు ఇస్తారో దయచేసి చెప్పాలని కోరుతా ఉన్నా. క్వశ్చన్ నంబర్ 5, మహాలక్ష్మి పథకం పెట్టారు, సంతోషం, వి అప్రిషియేట్. అయితే ఆ పథకానికి నెల బిల్లులు విడుదల చేయని మాట వాస్తవమా? మహాలక్ష్మి పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి ఇవ్వాల్సిన నిధులు ఎన్ని, ఇప్పటి వరకు ఇచ్చిన ఎన్ని, ఇవ్వకపోవడం వల్ల కార్మికుల యొక్క PF మరియు CCS డబ్బులు మళ్లించి కార్మికులకు జీతాలు ఇచ్చిన మాట వాస్తవమా? ఆ నిధులు ఎప్పట్లోగా ఇస్తారో సూటిగా చెప్పాలి. అదేవిధంగా అధ్యక్ష, ఎందుకంటే ఇవన్నీ అధ్యక్ష గతంలో ఇవాళ మేము మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగులకు 43% ఫిట్మెంట్ ఇస్తే ఆర్టీసీ కార్మికులకు 44% ఫిట్మెంట్ ఇచ్చాం. గత తెలుగుదేశం ప్రభుత్వంలో కార్మికులకు కేవలం బడ్జెట్లో 100 కోట్లు పెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం 200 కోట్లు పెట్టింది. కానీ మా ప్రభుత్వం 1000 కోట్లు, 1500 కోట్లు, 1500 కోట్లు బడ్జెట్లో పెట్టి ఆర్టీసీ సంస్థను మేము కాపాడాం. సార్, గౌరవ సీనియర్ శాసన సభ్యులు హరీష్ రావు గారికి తెలుసు ఇది క్వశ్చన్ అవర్ అధ్యక్ష. క్వశ్చన్ అవర్ స్పెసిఫిక్ 2 క్వశ్చన్స్ అడగాల. రెండో చాలా సంతోషం, మా మేనిఫెస్టోనైతే మొత్తం TRS నాయకులు బట్టిండ్రు, చాలా సంతోషం.
స్పష్టతతో మేము మేనిఫెస్టోలోకి సంబంధించిన అంశాల విషయంలో పాస్ మార్కులు పూర్తి స్థాయిలో మేము వేసినాము. ఈరోజు నేను కోరుతా ఉన్నా అధ్యక్ష, ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ మెంబర్స్ ఆల్సో త్రూ యువర్ చైర్. సార్, ఇప్పుడు స్పెసిఫిక్ క్వశ్చన్స్ వేస్తే ఆన్సర్ రావడానికి ఆస్కారం ఉంటుంది. వారు సీరియస్గా డిబేట్ మొదలుపెట్టిన అధ్యక్ష. 10 క్వశ్చన్స్ ఉన్నాయి, మీరు 11 o'clock వరకే సమయం ఇచ్చిండ్రు, 11 గంటల వరకే సమయం ఇచ్చిండ్రు. మీరు మంత్రులు కూడా మాట్లాడాల్సి ఉంటుంది కదా అధ్యక్ష. హరీష్ రావు గారు, మంత్రి గారు ఒక్క నిమిషం కంప్లీట్ చేయండి. సార్, నేను స్ట్రైట్ క్వశ్చన్లు వేసిన మంత్రి గారు తప్ప ఎక్కడ నేను ఆర్టీసీకి సంబంధం లేని విషయమో రాజకీయాల జోలికి పోలేదు. నేను స్ట్రైట్ అడుగుతున్నా. అదేవిధంగా అధ్యక్ష, ప్రభుత్వం మనము ఆర్టీసీలో దివ్యాంగులకు, విద్యార్థులకు, ప్రభుత్వ ఉద్యోగులకు, జర్నలిస్టులకు మనం రాయితీతో బస్ పాస్లు ఇస్తాం. ఈ ప్రభుత్వం వచ్చిన 8 నెలల్లో ఆ రాయితీలకు చెందిన డబ్బు ₹1 ఇవ్వని మాట వాస్తవమా? ఆ డబ్బు ఎంత, ఎప్పట్లోకి ఇస్తారు, ఇవ్వకపోవడానికి గల కారణాలు ఏమిటి? దెన్ లాస్ట్ క్వశ్చన్ అధ్యక్ష, మనకు కార్మికులకు సంబంధించి మోటార్ ట్రాన్స్పోర్ట్ యాక్ట్ ఉంటుంది. డ్రైవర్లు కానీ కండక్టర్లు కానీ 8 గంటల కంటే ఎక్కువ పని చేయకూడదని ఉంటుంది. ఇందులో మహిళా కండక్టర్లు కూడా ఉన్నారు. కానీ వాళ్ళని 16 గంటలు 18 గంటలు పని చేయించడం వల్ల పని ఒత్తిడికి లోనై దాదాపు కొన్ని వందల సంఖ్యలో కార్మికులు చనిపోతున్న మాట వాస్తవమా? మహాలక్ష్మి పథకం వచ్చిన తర్వాత ఓవర్లోడ్ కావడం ద్వారా పని గంటల భారం పెరిగి దానికి సరిపడా మీరు డ్రైవర్లను కండక్టర్లను నియామకం చేయకపోవడం వల్ల ఒక్కొక్కరు 16 గంటలు 18 గంటలు పనిచేసి కార్మికులు ఇబ్బంది పడుతున్న విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందా? దానికి అనుగుణంగా కండక్టర్ల డ్రైవర్ల నియామకం ఎప్పట్లోగా చేస్తారు. సో మళ్ళీ ఒకసారి ఫైనల్గా దయచేసి మేము ప్రభుత్వాన్ని రాజకీయాలకు పోకుండా వెంటనే ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించే ప్రక్రియ ఏర్పాటు చేయాలని, దాని స్పెసిఫిక్ డేట్ ఇచ్చి ఈ రాష్ట్రంలో ఎంతో ఆశలతో ఎదురు చూస్తున్న ఆర్టీసీ ఉద్యోగులకు ఈ సభ ద్వారా తీపి కబురు అందించాలని మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని, మంత్రి గారిని కోరుతున్నాను. శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి గారు. అధ్యక్ష, దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా 10 సంవత్సరాలుగా ఆర్టీసీని చంపి ఆర్టీసీ ఉంటుందా పోతుందా తీసేస్తామనేటువంటి పరిస్థితులలో ఒక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రిటైర్ అయిన ఎండీగా పెట్టి ఆర్టీసీకి జవాబు చెప్తున్నా మీరు జవాబు చెప్తా ఉన్నా. ఇలా 10 సంవత్సరాలుగా ఎప్పుడైతే మనం కమిటీ కాలేమో ఒక కమిటీ వేసి 10 సంవత్సరాలుగా చేయనటువంటి వీళ్ళు ఎలక్షన్ల ముందట ఎటువంటి సంప్రదింపులు లేకుండా, ఏమి చర్చలు లేకుండా, కనీసం ఆర్టీసీ యాజమాన్యంతో కూడా మాట్లాడకుండా అదరబదర తీసుకొచ్చి మళ్ళీ దానికి రాజకీయ రంగం పులవడానికి కార్మికులను రెచ్చగొట్టి గవర్నర్ అనుమతిస్తలేరు, గవర్నర్ దగ్గర ఇంటికి పోయి ప్రొటెస్ట్ చేయించేటువంటి రాజనీతి చేసిన వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు. అధ్యక్ష, ఆర్టీసీ కార్మికులకు సంబంధించి గౌరవ సభ్యులు అడిగినట్టుగా ఆన్సర్ చెప్తున్నా, ఒప్పుకోండి. అదేవిధంగా ఈరోజు తప్పకుండా సార్, అసలు వీళ్ళు కార్మిక సంస్థలు రద్దు చేసి ఇలా యూనియన్లకు సంబంధించినటువంటి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇలా పునరుద్ధరణ గురించి వాళ్ళకి ఏమక్కుంది, ఎవరు రద్దు చేసినారు, ఎందుకు రద్దు చేసినారో ముందు మీరు ఆ కార్మికులకు క్షమాపణ చెప్పి ముందు అడగండి ఒక్కసారి. మీరు యూనియన్లు రద్దు చేసి మీరు ఆర్టీసీ గౌరవ అధ్యక్షులు మీరు మీ కుటుంబ సభ్యులు ఉండి వాళ్ళు అన్నమో రామచంద్ర అంటుంటే కూడా చచ్చిపోతే కూడా 50 రోజులు సమ్మె చేస్తే పట్టించుకొని మీరు ఒక్క బస్సు కొనే అధ్యక్ష 10 సంవత్సరాలుగా గౌరవ ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత బరాబరుగా ప్రభుత్వం బస్సులు కొన్నది. అంతేకాదు 2013 నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి 280 కోట్ల బకాయిలను మేము బాండ్ రూపంలో ఉంటే ఇచ్చిన 80 కోట్లు పేమెంట్ అయింది. ఆన్లైన్ లో యాజమాన్యం ఇతర అవసరాల గురించి కలుగుతా ఉంది. ఇంకొక మాట అడిగినారు అధ్యక్ష, మేము ఎన్నడూ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మికులకు సంబంధించిన పిఎఫ్ కావచ్చు, కోఆపరేటివ్ సెస్ ₹1 ముట్టలే. 4000 కోట్ల బకాయిలు వాళ్ళ సంస్థ కార్మికుల సొమ్ము వాడుకున్నారు అధ్యక్ష. ఇవాళ ఆర్టీసీ 7000 కోట్ల అప్పులతోటి మాకు అప్పచెప్పితే ఈరోజు ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద నెలకు 300 కోట్లు ఇచ్చారు అధ్యక్ష. ఇప్పటికే 70 కోట్ల మంది మహిళలు ప్రయాణం చేస్తే అధ్యక్ష 2400 కోట్ల రూపాయలు ఆ మహిళల పేరు మీద వచ్చినటువంటి సొమ్మును 2,000 కోట్లను ప్రభుత్వం తరఫున ఆర్టీసీకి ఇచ్చినాం. ఆర్టీసీ ఇంకొక మాట చెప్తా ఉన్నారు, కారుణ్య నియామకాలకు సంబంధించి
అధ్యక్ష, కారుణ్య నియామకాల పాలసీ ఎవరు తెచ్చినా ఇంకా సరళీకృతం చేసి ఈరోజు ఆర్టీసీ కార్మికుల కుటుంబాలందరికీ కూడా ఆధారం ఇస్తా ఉన్నాం. మేమేం ఎన్నడే జీవోలు మార్చలే. తప్పకుండా ఆర్టీసీ కార్మికుల కుటుంబాల నుంచి చనిపోయిన వాళ్ళతో పాటుగా ఆరోగ్యం బాగలేనటువంటి వాళ్ళకు కూడా వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలనే పాలసీ తీసుకొచ్చాం. అధ్యక్ష, ఆర్టీసీ తార్నాక హాస్పిటల్ను కూడా ఇవ్వాలనే మొన్ననే ఎంఆర్ఐతో పాటుగా సిటీ స్కాన్ తీసుకొచ్చి క్యాత్ ల్యాబ్ దాకా అభివృద్ధి చేసి ఆర్టీసీ కార్మికులతో పాటుగా అనేకం తీసుకుపోయే ప్రయత్నం చేస్తాను అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు 45 లక్షలు ప్రయాణం చేసే సంస్థ 45 లక్షలు ప్రయాణం చేసే సంస్థ 56 లక్షల మందిని ప్రయాణం చేస్తున్నారు అధ్యక్ష ఈరోజు. అంతేకాదు 3000 కొత్త బస్సులకు సంబంధించి వారు అడుగుతా ఉన్నారు ఉద్యోగాలకు సంబంధించి అడుగుతా ఉన్నారు. 3035 మంది ఉద్యోగులకు నియామకం చేస్తున్నారు. అవును అధ్యక్ష, ఆర్టీసీ ఇలా వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తా ఉన్నా. నా సంస్థలో ఉన్నటువంటి ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్లందరికీ సభా వేదిక ద్వారా మా ప్రభుత్వం తరఫు అభినందన తెలియజేస్తున్నాం అధ్యక్ష. అవును, ఓవర్లోడ్ అవుతుంది, కానీ ఓవర్లోడ్ చేస్తే కూడా ఇలా పని భారం పెరిగిన మాట వాస్తవం, కానీ వాళ్ళందరికీ డబుల్ పేమెంట్ ఇస్తాను అధ్యక్ష. 8 గంటల తర్వాత పనిచేసే వాళ్లకు వాళ్ళ శ్రమదోపిడి చేయొద్దని మీ దగ్గర బస్సులు ఎక్కడోడు లేడు. మా దగ్గర 100% ఇలా 95% యాక్యుపెన్సీ ఉంది అధ్యక్ష. నష్టాల నుంచి తీసుకొని ఇలా లాభాల బాటల ఈ 3 నెలలకు తీసుకుంటే ఆపరేషన్ లాస్ నుంచి ఓవర్కమ్ అయి బయటకు పోతాను. ఆర్టీసీ ఉంటుందో ఉండనేటువంటి పరిస్థితుల్లో నేను చెప్పిన అధ్యక్ష. ఒక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఈ సందర్భంలో చెప్పాలి వాళ్ళ బంధు ఎగ్జిక్యూటివ్ రిటైర్డ్ డైరెక్టర్ ఎండీగా పెట్టి సంస్థ నడిపిన అధ్యక్ష. 50 రోజులు సమ్మె చేస్తే పట్టించుకోలేదు అధ్యక్ష. వీళ్ళు ఎలా కమిటీ కాకపోవడంతో ఒక కమిటీ వేసి ఇక దోపిడీ ఎలక్షన్లు అమ్ముకుంటే 50,000 ఆర్టీసీ కుటుంబాలు వ్యతిరేకిస్తున్నాయి, మనం గెలవలేం కావచ్చు అనేటువంటి ఆలోచనతోటి ఆర్టీసీ కార్మికులకు ఒక ఈ భూతత్వం రేటు చూపెట్టిన అధ్యక్ష. అయినా వాళ్ళు ఇవాళ ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించారు కాబట్టి మీరు పెండింగ్ లో ఉన్నటువంటి 2017 నుంచి 21 పిఆర్సీ ఇచ్చిన 21%, వాటితో పాటుగా 2013 నుంచి ఉన్నటువంటి బకాయిలు ఎవరిచ్చిన అధ్యక్ష బకాయిలు 280 కోట్లు శాంక్షన్ చేసాం. అవును, పంపిణీలో జాప్యం జరుగుతుండొచ్చు. తప్పకుండా ఈ వేదిక ద్వారా ఈ సభ ద్వారా ఇప్పటికే ప్రభుత్వం 80 కోట్లు ఇచ్చింది, మిగతా కూడా ఇస్తామనే మాట మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు వాళ్ళు ఏదైతే ఆదరాబాదర అధ్యక్ష డేటు 15వ తారీఖు 29వ తేదీ నాడు వీళ్ళు క్యాబినెట్ చేసి దాని తర్వాత 10 తారీఖున నోటిఫికేషన్ వచ్చింది అధ్యక్ష. ఇక వీళ్ళు దీని గురించి మాట్లాడతారు, ముసలి కన్నీరు కాలుస్తారు. నిజంగా ఆర్టీసీ కార్మికులకు ముందు చిత్తశుద్ధి ఉంటే 10 సంవత్సరాలుగా ఆర్టీసీని ఎందుకు చంపే ప్రయత్నం చేశారు? ఆర్టీసీని మొత్తంగా ఆస్తులను వాళ్ళ సంస్థలో ఉన్నటువంటి వాళ్ళ పార్టీ నాయకులకు అప్పనంగా అప్పయినటువంటి పరిస్థితి కాదు అధ్యక్ష. ఇలా తక్కువ ధరలకు అప్పయిపి మీ శాసనసభ్యులకు ఆనాడు మీ ఇష్టం ఉన్నట్టుగా ఆర్టీసీ ఆస్తులు ఇచ్చుకున్నటువంటి పరిస్థితి కాదు అధ్యక్ష. ఈ రోజు ఇటువంటి పరిస్థితులలో గౌరవ సభ్యులు ఆనాడు ఆర్టీసీల సంక్షేమానికి కృషి చేస్తా అని పాపం ఆయన మాట ముఖ్యమంత్రి గారు వినకపోతే ఇటు ఆర్టీసీ కార్మికుల ఒత్తిడి అటు పెట్టి ఆఖరి సంఘాలనే బద్దు చేసినటువంటి వీళ్ళు ఇలా వీళ్ళు మాట్లాడుతున్న అధ్యక్ష. అందుకే తప్పకుండా మా ప్రభుత్వానికి ఆర్టీసీ సంక్షేమం, ప్రజల రవాణా సౌకర్యం, ఆ విధంగా కార్మికుల సంక్షేమం మా బాధ్యత. మేము ఈ 3 అంశాలను స్ఫూర్తిగా తీసుకొని ఎక్కడ కూడా ఆర్టీసీకి అన్యాయం జరగకుండా కార్మికులకు సంబంధించి తప్పకుండా భవిష్యత్తులో అన్ని రకాల చర్యలు తీసుకుంటామనేటువంటి మాట మనం చేస్తూ ఈరోజు ఆర్టీసీకి సంబంధించి మాట్లాడే నైతిక హక్కు కూడా టీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులకు, అందులో హరీష్ రావు గారు ఆర్థిక శాఖ మంత్రిగా 5 ఏళ్ళు ఉన్నాడు. ఆర్టీసీకి ఏ విధంగా సహకారం చేస్తున్నారు కానీ బడ్జెట్లో 1500 కోట్లు పెడతారు, 400 కోట్లు కూడా ఇవ్వనటువంటి లెక్క మొత్తంగా వారికి నేను లిఖితపూర్వకంగా మీ ద్వారా పంపిస్తా అధ్యక్ష. వీళ్ళు మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? ఇవాళ మేము 2400 కోట్లు మహాలక్ష్మి కింద ఇచ్చినటువంటి సొమ్ములో దాదాపు 2000 కోట్ల రూపాయలు ఇప్పటికే ఆర్టీసీకి ఇచ్చినాం. 280 కోట్ల బాండ్ రూపంలో 80 కోట్లు ఇచ్చినాం. 21% పిఆర్సీ 35 కోట్ల అదనం భార పడుతున్నా ఇలా ఆర్టీసీ మేము నిర్ణయం తీసుకున్నాం. భవిష్యత్తులో అన్ని రకాల ఆర్టీసీ సంక్షేమానికి సంబంధించి నిర్ణయాలు తీసుకున్నాం. అధ్యక్ష సార్ వాళ్ళు అడగండి, ఇవన్నీ మాట్లాడిన వాళ్ళు వాళ్ళ ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు, వాళ్ళ ఆనాడు ఉన్నటువంటి ఎంపీ లేదా ఇంకొక గతంలో ఉన్నటువంటి ఎంపీ ఇవన్నీ తీసుకున్న ఆస్తులు ఆనాడు మీకేమనిపించలేదు అధ్యక్ష? ఆర్టీసీ సంక్షేమం ఆనాడు కనవలేదా? నేను అన్నిటికంటే ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాను వీళ్ళను. అసలు ఆర్టీసీ లాంటి సంస్థకు ఇవాళ ఒక రిటైర్డ్ ఈడీని ఎందుకు ఎండీ పెట్టినారో చెప్పమని అడుగుతూ తప్పకుండా మరొకసారి ప్రభుత్వం పక్షాన మీ ద్వారా సభందరికి కూడా సమస్త ఆర్టీసీ కార్మికులు చెప్తాను, తప్పకుండా ప్రభుత్వం ఈ అంశం పరిశీలనలో ఉంది. వాళ్ళు కమిటీ కాక ఒక కమిటీ చేసి జాప్యం చేసి ఉండొచ్చు. మేము దాని మీద చర్చల ప్రక్రియ ఇతరత్ర కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం. తప్పకుండా దానికి సంబంధించి ఆర్టీసీ కార్మికులకు ఎక్కడ కూడా
ఇబ్బంది లేకుండా ఉండే విధంగా చర్యలు తీసుకుంటామనే మాట ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి గారు, వేముల ప్రశాంత్ రెడ్డి గారు, సార్ క్వశ్చన్ అడిగినా సార్. అధ్యక్ష ఇప్పుడు నేను స్ట్రైట్గా ఆయన నాకు మంత్రి గారు నాకు క్వశ్చన్లు వేస్తుండు, మరి ఆన్సర్ చెప్పమంటే చెప్తా. నేను అడిగిన క్వశ్చన్లకు ఒక్కదానికి సమాధానం చెప్పలే కానీ నేను క్వశ్చన్ వేస్తున్నా నాకు క్వశ్చన్లు వేస్తుండు. మరి చెప్పమంటే చెప్తా సమాధానం. వేముల ప్రశాంత్ రెడ్డి గారు, ఒక నిమిషం సార్. వేముల ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడండి ప్లీజ్. గంగుల కమలాకర్ గారు, శ్రీ గంగుల కమలాకర్ గారు. ఇది షార్ట్ డిస్కషన్స్ కాదు, క్వశ్చన్ అవర్ ఇది. ఎల్ఏ మినిస్టర్ గారు, నేను గౌరవ సీనియర్ శాసనసభ్యులు హరీష్ రావు గారిని కోరుతా ఉన్నాను. మీరు అడిగిన ప్రతి ప్రశ్నకి గౌరవ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు స్పష్టంగా కులంకుశంగా జవాబు చెప్పడం జరిగింది. మీరు ఇంకేదైనా మీరు రాలేదనుకుంటే వేరే ఫామ్ లో రమ్మనండి సార్ అధ్యక్ష. వి విల్ ట్రై టు గివ్ ఇట్. దిస్ ఇస్ ఎ క్వశ్చన్ అవర్ అధ్యక్ష. దిస్ ఈజ్ ఎ క్వశ్చన్ అవర్ అధ్యక్ష. వారికి ఇంకా అదనంగా సమాచారం కావాలనుకుంటే లెట్ దెమ్ కమ్ ఇన్ డిఫరెంట్ ఫామ్ అధ్యక్ష. లెట్ దెమ్ కమ్ ఇన్ డిఫరెంట్ ఫామ్. దిస్ ఇస్ ఎ క్వశ్చన్ అవర్. స్పెసిఫిక్ గా క్వశ్చన్ ఉండాలి. అందుకోసమే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు కూడా స్పెసిఫిక్ గా ఆన్సర్ చెప్పడం జరిగింది. దయచేసి ఇంకో 5 నిమిషాలున్నాయి. గౌరవ శాసనసభ్యులందరికి ప్రశ్నలు ఉన్నాయి. మంత్రులు కూడా ఇక్కడ కూర్చొని ఉన్నారు. గౌరవ శాసనసభ్యులకు సంబంధించిన క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయడానికి అవకాశం ఇవ్వాలని గౌరవ స్పీకర్ గారిని కోరుతా ఉన్నాం. పూనమనేని సాంబశివరావు గారు. అధ్యక్ష, ఆర్టీసీకి సంబంధించి మా యూనియన్ ఏఐటీసీ ఆర్టీసీ పుట్టిన దగ్గర నుంచి మేము 1-2 పర్యాయాలు మినహా ఎప్పుడు గుర్తింపు సంఘంగా మేము ఎన్నికయ్యాం. ముఖ్యంగా టీఆర్ఎస్ కాలంలో ఆ రోజు ఇది హరీష్ రావు గారు సీనియర్ శాసనసభ్యులు. ఇది క్వశ్చన్ అవర్. ఇది క్వశ్చన్ అవర్ని దీన్ని డీవియేషన్ చేయకండి. కూర్చోండి, మీ ఇస్తాను కూర్చోండి, మీకు ఇస్తాను కూర్చోండి ప్లీజ్ కూర్చోండి. ఇప్పుడు ఆర్టీసీ మీద బాగా ఆందోళన చేస్తున్నారు వారు. నేను ఒక అంశం మీకు గుర్తు చేయాలి అధ్యక్ష. 50 రోజుల పాటు జరిగిన సమ్మె కాలంలో ఖమ్మంలో ఒక డ్రైవర్ ఖమ్మంలో ఆత్మహత్య చేసుకున్నాడు. అదేవిధంగా కాల్చుకుని మరీ చనిపోయాడు. అదే సందర్భంలో మేము ఆనాడు టీఆర్ఎస్ కు హుజూర్ నగర్ లో మేము మద్దతు ఇస్తూ కూడా ఆ ఘటన వల్ల, ఆర్టీసీ ఘటన వల్ల మేము మద్దతు వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితి కూడా వచ్చింది 2. అదే సందర్భంలో నేను హైదరాబాద్లో 6 రోజులు ఆర్టీసీ కార్మికుల హక్కుల కొరకు ఆ సందర్భంగానే 6 రోజులు నిరవధిక నిరాదీక్ష చేశాను అధ్యక్ష. అదే సందర్భంలో ఆర్టీసీ సంఘాలను రద్దు చేసి వాళ్ళకి మాట్లాడే హక్కు లేకుండా కార్మికులకు ఇవాళ అడుక్కు తినేవారిలాగా వారికి ఏదైనా సమస్య వస్తే మాట్లాడే హక్కడానికి ఏది లేని పరిస్థితులు కల్పించబడ్డాయి అధ్యక్ష. ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. నేను సమయాన్ని బట్టి నేను మాట్లాడట్లేదు.
ఇప్పటికైనా సరే ఆనాడు వారు చేసిన తప్పుల్ని మా ఈ కొత్త ప్రభుత్వం సరిదిద్దాలి. ఆ కార్మికులకు ట్రేడ్ యూనియన్ హక్కులు ఇవ్వాలి. అలాగే కార్మికుల్ని విలీన ప్రక్రియలో చేర్చాలి. కార్మికులు ఇవ్వాల్సిన డిఏలు ఇవ్వాలి. వాళ్ళు ఏదైతే ఇవ్వలేదో అవి కూడా ఇవ్వాలని నేను కోరుతా ఉన్నాను మంచి అధ్యక్ష. ప్రాక్టీస్ కాదు ప్రశాంత్ రెడ్డి గారు. ఇది క్వశ్చన్ అవర్, ఇది క్వశ్చన్ అవర్లో ఇది మంచి ప్రాక్టీస్ కాదు. మీకు ఇస్తే అవకాశం ఇస్తాను కదా, అవకాశం ఇస్తా అంటున్నా కదా. మిమ్మల్ని మాట్లాడమంటే మాట్లాడలేదు మీరు. వెళ్ళే మినిస్టర్ గారు. గౌరవ సీనియర్ శాసనసభ్యులు లెజిస్లేటివ్ మంత్రిగా కూడా చేయటం జరిగింది అధ్యక్ష. సార్ ఇప్పుడు మేము కోరుతా ఉన్నాను, వారు స్పెసిఫిక్గా రూల్ బుక్ గురించి మాట్లాడారు కనుక దేర్ ఈజ్ నో ప్రొవిజన్ ఇన్ ద రూల్ బుక్ టు ఎక్స్ప్రెస్ దర్ డిసెంట్ ఇన్ ద క్వశ్చన్ అవర్ సార్. దేర్ ఈజ్ నో ప్రొవిజన్. రూల్ బుక్ లో ప్రొవిజన్ లేదు. కానీ దయచేసి నేను కోరుతా ఉన్నాను, సభా సమయం వృధా అవుతా ఉంది. మీరు 11 గంటలకు సంబంధించి మీరు క్వశ్చన్ అవర్ని క్లోజ్ చేస్తా ఉన్నారు అధ్యక్ష. అలాంటి సందర్భంలో గౌరవ శాసన సభ్యులందరి సమయం కూడా వారే తీసుకొని మా మంత్రి గారు స్పెసిఫిక్గా 2, 3, 4, 5 నిమిషాల్లో వారు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పడం జరిగింది. నేను కోరుతా ఉన్నా, దయచేసి ఇంత పూర్వకం ఏ విధంగానైతే మనమందరం కూడా రూల్స్ బుక్ ద్వారా ఈ ప్రొసీజర్స్ను నడిపామో అదేవిధంగా హౌస్ నడపడానికి సహకరించమని కోరుతా ఉన్నాము. నేను స్పెసిఫిక్గా హరీష్ రావు గారు రూల్ అడిగారు కనుక రూల్ చెప్తా ఉన్నాను. స్పెసిఫిక్గా హరీష్ రావు గారు రూల్ అడిగారు కనుక రూల్ చెప్తా ఉన్నాను. దయచేసి స్పీకర్ గారిని మీ ద్వారా వారిని కోరుతా ఉన్నాం. ఇప్పుడు నేను వారికి ఇంకేవైనా ప్రశ్నలు ఉంటే డిఫరెంట్ ఫామ్ ద్వారా మీ దగ్గరికి తీసుకురమ్మండి. యు అలో సార్, అవర్ మినిస్టర్ విల్ ఆన్సర్. శ్రీధర్ బాబు గారి వ్యాఖ్యలు దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టున్నాయి. ఈ సభలో అనేక సందర్భాల్లో సాంప్రదాయాలు ఉన్నాయి. చాలా సందర్భాల్లో కూడా స్పష్టంగా ఇదే శ్రీధర్ బాబు గారు, భట్టి గారు, మేము వెళ్ళే మినిస్టర్ అన్నప్పుడు క్వశ్చన్ అవర్లో సరైన సమాధానం రాలేదని మీరే అనేక సార్లు ఈ సభలో వాకౌట్ చేసిపోయారు. మీరు ప్రొటెస్ట్ చేసే అవకాశం ఇచ్చాం. సో నేను సార్, స్పీకర్ సార్, ఒకటే నిమిషంలో మా నిరసన చెప్పి బయటకు వెళ్ళిపోతాం. ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ ద టైం. ఎందుకంటే ఇందులో సిగ్నేటరీ కాకపోయినా మీరు సాంబశివరావు గారికి అవకాశం ఇస్తారు. అక్కడ సభా సమయం వృధా కాదు. మాకు సరి అయిన సమాధానం రాలేదని మేము అడుగుతామంటే మా గొంతు నొక్కడానికి మాత్రం సభా సమయం మీకు అడ్డం వస్తున్నది. అయితే అధ్యక్ష, గౌరవనీయ మంత్రివర్యులు, గౌరవ ముఖ్యమంత్రి గారు. స్పీకర్ సార్, బాబు హరీష్ రావు గారు దాదాపుగా 2004-05 సంవత్సరం నుంచి శాసనసభ్యుడిగా ఈ సభలో కొనసాగుతున్నారు. 2014 నుంచి 2023 వరకు వారు మంత్రిగా కొనసాగినరు. వారికి లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్గా కూడా పనిచేసిన అనుభవం ఉంది. చైర్ మీద ఆరోపణలు చేయడం ఏ సభ్యుడికి తగదు. వినండి. ఎందుకు అంటే ఇది ప్రాధాన్యతతో కూడుకున్న సమస్య. కార్మికుల పక్షాన కార్మికులు కష్టాలలో ఉన్నప్పుడు 50 రోజులు దీక్ష చేసినప్పుడు 50 మంది చనిపోయినప్పుడు ఖమ్మం జిల్లాకు సంబంధించిన డ్రైవర్ శ్రీనివాసరెడ్డి గారు తన పిల్లలు పెద్ద ఉద్యోగాలలో ఆర్థికంగా బలంగా ఉన్న ఆనాటి ప్రభుత్వం యొక్క వివక్ష 50,000 కార్మికుల పట్ల చూపిస్తున్న విధానాన్ని వ్యతిరేకిస్తూ ఆత్మ బలిదానం చేసుకున్నప్పుడు ఆ కుటుంబాలకు వాళ్ళందరూ అండగా నిలబడ్డారు. అట్లాంటి కార్మికుల తరఫున కొట్లాడే కమ్యూనిస్టు పార్టీ ఈ సభలో వాళ్ళ తరఫున మాట్లాడడానికి అడిగితే మీరు వాళ్ళకు అవకాశం ఇచ్చిండ్రు. ఎందుకు? కార్మికులు ప్రాధాన్యత, కార్మికుల తరఫున కొట్లాడే వాళ్లకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ ప్రభుత్వానికి ఏదైనా వాళ్ళ సూచనలు ఉపయోగపడితే ఆ సమస్యల్ని పరిష్కరించాలి అనే ఉద్దేశంతో మీరు సాంబశివరావు గారికి అవకాశం ఇచ్చిండ్రు. మీరు ప్రశ్న అడగకపోయినా అతనికి ఎట్లా అవకాశం ఇస్తారని వారు మాట్లాడినారు కదా అధ్యక్ష. అది ఏ చట్టానికి దేనికి అసలు వారు మాట్లాడుతున్నది పూర్తిగా విరుద్ధం. ఒక్కసారి ఒక ప్రశ్న
ఈ సభలో ఆమోదం పొందింది అంటే ఈ సభ యొక్క ఆస్తి. సభ ప్రశ్న అడిగిన వాళ్ళకే అవకాశం ఇవ్వాలి, మిగతా వాళ్ళకి అవకాశం ఇవ్వద్దని ఏ చట్టంలో లేదు. ఒక్కసారి ప్రశ్న ఈ ప్రశ్నావళి 10 ప్రశ్నలు ఉన్నాయి కదా అధ్యక్ష. ఇప్పుడు ఇందులో ఉన్న ఈ ప్రశ్నావళి ఈరోజు ఆమోదం పొందిన ఈ 10 ప్రశ్నలు ఉన్నాయి కదా, 10 ప్రశ్నలు క్వశ్చన్ అవర్, 1 గంటలో ఈ 10 ప్రశ్నలకు చర్చ జరిగి దీని మీద సమాధానాలు చెప్పడానికి కోసమే 10 ప్రశ్నలు పెట్టింది. అంటే ప్రతి ప్రశ్నకు 6 నిమిషాలల్లో మనం చర్చ ముగించుకోవాలి. అట్లా 60 నిమిషాలల్లో వీటన్నిటికీ ప్రభుత్వం వైపు నుంచి సమాధానాలు రాబట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. కొన్నిసార్లు ప్రశ్న యొక్క ప్రాధాన్యతను బట్టి తమరు అనుమతిస్తే ఆ చర్చ ఒక్కోసారి కొంత ఎక్కువసేపు కూడా జరగడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఈ క్వశ్చన్స్ సభకు అడ్మిట్ అయి హౌస్లోకి వస్తాయో ఇది హౌస్ ప్రాపర్టీ అవుద్ది, ప్రశ్న అడిగిన వాళ్ళ ప్రాపర్టీ కాదు అధ్యక్ష. దయచేసి వారు 20 సంవత్సరాలు ప్రజాప్రతినిధిగా పనిచేసినని పదే జబ్బలు జరుచుకుంటారు కదా. కనీసం లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్గా పనిచేసిన హరీష్ రావు గారికి ఒక్కసారి ప్రశ్న సభలోకి వచ్చిందంటే సభ్యుల యొక్క అందరి ఆస్తి అధ్యక్ష. ఎవరికి మాట్లాడడానికి అవకాశం ఇవ్వాలనేది చైర్ యొక్క విచక్షణ అధికారం అధ్యక్ష. తమరు సాంబశివరావు గారికి అవకాశం ఇవ్వడాన్ని సభ్యుడు తప్పు పట్టడాన్ని 100% తప్పు. కాబట్టి వారు అట్లా మాట్లాడడాన్ని భవిష్యత్తులోనైనా సవరించుకోవాలి. అదేవిధంగా వారు పదే రూల్ బుక్ గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. అదే రూల్ బుక్లో చాలాసార్లు వారు కోట్ చేసిరు, సభ్యులు చైర్ నొదిలి పోడియంలోకి వస్తే అదే రూల్ బుక్లో ఆ సభ్యులను బయటకు పంపించే ప్రొవిజన్ కూడా ఉంది అధ్యక్ష. తమరికి తెలుసు కదా అధ్యక్ష అది. కానీ మీరు అది ఉపయోగించలే. ఎందుకంటే ఈ సమస్య యొక్క ప్రాధాన్యత మీకు తెలుసు కాబట్టి వారు ఎంతసేపు అడిగినా దానికి ప్రభుత్వం వైపు నుంచి స్పష్టమైన సమాధానం ఇచ్చిండ్రు. ఆ సమాధానంతో వాళ్ళు సంతృప్తి చెందకపోవచ్చు. ఎందుకంటే 10 సంవత్సరాలు వాళ్ళు చేసిన తప్పులు ఈ ప్రభుత్వం కూడా చేయాలని వాళ్ళ కోరిక ఉండొచ్చు. కానీ ఈ ప్రభుత్వము ఒక నిర్దిష్టమైన ప్రణాళికతోని కార్మికులను ఆదుకోవాలని, ఆ సంస్థను బ్రతికించాలని, ఈరోజు ఆ సంస్థను ఆర్థికంగా బలోపేతం చేయాలి అని ఈరోజు అహర్నిశలు కృషి చేస్తుంటే వారు పదే వారు గతంలో ఆ కార్మిక శాఖకు గౌరవాధ్యక్షుడిగా ఉన్నారు. ఆనాటి ముఖ్యమంత్రికి ఈయనను ఎట్లా తొలగించాలనో అర్థం కాక ఆ కార్మిక సంఘాన్ని రద్దు చేసిండు. ఎందుకంటే ఈయనను తొలగించాలంటే ఏం చేయాలనో తెలియక వాళ్ళ అంతర్గత సమస్యలు, వాళ్ళ ఇష్టం, వాళ్ళ కుటుంబ సమస్యలు వాళ్ళు ఏమైనా కొట్లాడుకొని, కానీ ఆ కార్మిక సంఘాలనే రద్దు చేసింది వాళ్ళ అధ్యక్ష. అట్లాంటిది ఇప్పుడు మళ్ళీ మొదటికి వచ్చి పాత తప్పులన్నీ కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు కొత్తగా ఈ ప్రభుత్వం మీద బురద జల్లి మంత్రి గారిని బుల్డోజ్ చేసే విధంగా మాట్లాడడం ఏమాత్రం సమంజసం కాదు అధ్యక్ష. చివరిగా నా సూచన ఒకటే సభ్యులందరికీ, ఎందుకంటే ఇక్కడ దాదాపుగా 119లో 60కి పైగా మొదటిసారి ఎన్నికైన సభ్యులు ఉన్నారు. ఆ సభ్యులు ఏమనుకుంటారు, వారు మాట్లాడింది విని హరీష్ రావు గారికి 20 సంవత్సరాల అనుభవం ఉన్నది, ప్రశ్న వేసిన వాళ్ళే సప్లిమెంటరీ క్వశ్చన్స్ అడగాలనేమో అని ఈ సభ్యులందరూ కూడా తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. అందుకే మా నూతన సభ్యులకు నేను చెప్తున్నా, ఒక్కసారి క్వశ్చన్ హౌస్లో అడ్మిట్ అయిందంటే ఆ క్వశ్చన్ అనేది హౌస్ ప్రాపర్టీ. ఈ హౌస్లో ఏ సభ్యుడైనా కూడా సప్లిమెంటరీ క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది. సప్లిమెంటరీ క్వశ్చన్ అడిగినప్పుడు స్పీకర్ అనుమతిస్తే ఎవరైనా మాట్లాడడానికి అవకాశం ఉంది. కాబట్టి మా నూతన సభ్యులకు కూడా నేను చెప్తున్నా, ప్రశ్న సభలోకి వచ్చిందంటే ఇది హౌస్ ప్రాపర్టీ. కాబట్టి సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయొద్దని చెప్పి వారికి సూచన చేస్తున్నా అధ్యక్ష. క్వశ్చన్ అవర్ ఈజ్ ఓవర్. రిమైనింగ్ క్వశ్చన్స్ ఆర్ పోస్ట్పోన్డ్. All papers are placed and laid on the table of House. వాయిదా ప్రతిపాదనలు. శ్రీ పాల్వాయి హరీష్ బాబు గారు. ఇటీవల కురిసిన నిరంతర వర్షాల వలన గోదావరి మరియు దాని ఉపనదుల వరదల వలన తెలంగాణ రాష్ట్రంలోని కుమ్రం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల్, భూపాల్పల్లి, ములుగు, ఖమ్మం మరియు భద్రాద్రి కొత్తగూడెం మొదలగు జిల్లాలలో జరిగిన పంట నష్టం గురించి చర్చించాలని కోరుతూ ఇచ్చిన వాయిదా ప్రతిపాదనను తిరస్కరించడమైనది. వాయిదా ప్రతిపాదన.
హరీష్ రావు గారు మీరు ఈ శాసనసభలనే సీనియర్ శాసనసభ్యులు. ఇది క్వశ్చన్ అవర్. ఇది సార్ మీరు కూర్చోండి ప్లీజ్ ఇస్తా అవకాశం ఇస్తా. కూర్చోండి ప్లీజ్. మిమ్మల్ని చూసి కొత్త సభ్యులంతా నేర్చుకుంటారు. హరీష్ రావు గారు ప్లీజ్ నేను ఇస్తా. కూర్చోండి. వాయిదా ప్రతిపాదన శ్రీ కె తారక రామారావు గారు మరియు ఇతరులు నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ప్రకటనతో పాటు ఇతర న్యాయపరమైన డిమాండ్ల పరిష్కారం గురించి చర్చించాలని కోరుతూ ఇచ్చిన వాయిదా ప్రతిపాదన తిరస్కరించడమైనది. సంతాప ప్రతిపాదనలు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని చెన్నూరు శాసనసభ నియోజకవర్గం మాజీ సభ్యులు డాక్టర్ నెమరు గుమ్మల సుధాకర్ రావు గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకార్దులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది. మహబూబ్ నగర్ జిల్లా పెద్దవంగర మండలం వడ్డే కొత్తపల్లి గ్రామానికి చెందిన డాక్టర్ సుధాకర్ రావు గారు 1999 నుండి 2003 వరకు ఉమ్మడి వరంగల్ జిల్లా చెన్నూరు శాసనసభ నియోజకవర్గం నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ చైర్మన్గా ప్రజలకు విశేష సేవలను అందించారు. ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఉద్యోగం ప్రారంభించి గాంధీ మెడికల్ కాలేజీలో ఎండోక్రైనాలజీ విభాగం హెడ్గా పనిచేశారు. జాతీయ అంతర్జాతీయ సదస్సులో పాల్గొని 8వ పరిశోధన పత్రాలను సమర్పించారు. వీరు 2014లో ఎండోక్రైనాలజీ విభాగంలో మరియు 2016లో డయాబెటిక్ విభాగంలో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డులను అందుకున్నారు. వీరు తమ నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. వీరు 2024 మార్చి 13వ తేదీన మరణించారు. వీరి వయసు 74 సంవత్సరాలు. సంతాప ప్రతిపాదన. హైదరాబాద్ జిల్లాలోని నాంపల్లి శాసనసభ నియోజకవర్గం మాజీ సభ్యులు శ్రీ మహమ్మద్ విరాసత్ రసూల్ ఖాన్ గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకార్దులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది. మురాద్ నగర్ కార్పొరేటర్గా పనిచేసిన అనంతరము శ్రీ మహమ్మద్ విరాసత్ రసూల్ ఖాన్ గారు 1989 నుండి 1994 మరియు 2009 నుండి 2014 వరకు చార్మినార్ మరియు నాంపల్లి శాసనసభ నియోజకవర్గాల నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. వీరు తమ నియోజకవర్గాల అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. వీరు 2024 మే 28వ తేదీన మరణించారు. వీరి వయస్సు 75 సంవత్సరాలు. సంతాప ప్రతిపాదన. 3వది. నిజామాబాద్ జిల్లాలోని నిజామాబాద్ అర్బన్ శాసనసభ నియోజకవర్గం మాజీ సభ్యులు శ్రీ ధర్మపురి శ్రీనివాస్ గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకార్దులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది. శ్రీ ధర్మపురి శ్రీనివాసరావు గారు నిజామాబాద్ జిల్లా వేల్పూరులో 1948 సెప్టెంబర్ 27వ తేదీన వెంకట్రావు మరియు లక్ష్మీబాయి దంపతులకు జన్మించారు. వీరు 1989 నుండి 1994, 1999 నుండి 2003 వరకు మరియు 2004 నుండి 2009 వరకు నిజామాబాద్ అర్బన్ శాసనసభ నియోజకవర్గం నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. వీరు 1969, 1970 మధ్య రాష్ట్ర NSUI తొలి కన్వీనర్గా పనిచేశారు. అనంతరం RBIలో ఉద్యోగం చేస్తూ న్యాయ విద్యను అభ్యసించి నిజామాబాద్లో న్యాయవాదిగా పనిచేశారు. 2003 ఆగస్టులో PCC అధ్యక్షుడిగా నియమితులైన ధర్మపురి శ్రీనివాస్ గారు వరుసగా 3 సార్లు తన బాధ్యతలను నిర్వహించారు. వీరు శ్రీ కోట్ల విజయభాస్కర్ రెడ్డి, శ్రీ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి మరియు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గార్ల క్యాబినెట్లో మంత్రిగా పనిచేశారు. వీరు తెలంగాణ ఉద్యమ సమయంలో తన వాదాన్ని బలంగా వినిపించారు.
వీరు తమ నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. వీరు 2024 జూన్ 29వ తేదీన మరణించారు. వీరి వయస్సు 76 సంవత్సరాలు. 4వ ప్రతిపాదన. నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ ఎస్టీ శాసనసభ నియోజకవర్గం మాజీ సభ్యులు శ్రీ రమేష్ రాథోడ్ గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకార్దులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది. ఆదిలాబాద్ నార్నూర్ మండలం తాడి హత్నూర్కు చెందిన శ్రీ రమేష్ రాథోడ్ గారు మోహన్ రాథోడ్ మరియు కమలాబాయి దంపతులకు 1966 అక్టోబర్ 20వ తేదీన జన్మించారు. వీరు 1999 నుండి 2003 వరకు ఖానాపూర్ ఎస్టీ శాసనసభ నియోజకవర్గం నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. వీరు 2009లో ఆదిలాబాద్ ఎంపీగా గెలిచారు. వీరు 1995 నార్నూర్ జెడ్పీటీసీ సభ్యుడిగా మరియు 2006లో జెడ్పీ చైర్మన్గా గెలుపొందారు. వీరు రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగారు. వీరు తమ నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. వీరు 2024 జూన్ 29 తేదీన మరణించారు. వీరి వయస్సు 57 సంవత్సరాలు. డాక్టర్ నేమూరి గుమ్మల సుధాకర్ రావు గారు, శ్రీ మొహమ్మద్ విరాసత్ రసూల్ ఖాన్ గారు, శ్రీ ధర్మాపురి శ్రీనివాస్ గారు మరియు శ్రీ రమేష్ రాథోడ్ గారి ఆత్మలకు శాంతి చేకూరేందుకు గాను 2 నిమిషాల పాటు మౌనం పాటిస్తాం. టీ విరామం కొరకు సభను వాయిదా వేయడమైనది.